క్రైస్తవుడు నిజముగా జరిగినది జరిగినట్లే నేను మెత్తవాని గూర్చి చెప్పి తిని, నన్ను గూర్చి కూడా నేను మొత్తము వాస్తవం చెప్పితే యోగ్యత విషయంలో వానికి నాకు తారతమ్యం ఏమీ లేదని కనబడను. వాడు తన ఇంటికి వెనుతిరిగి వెళ్ళెను. అది నిజమే, కానీ నేనైతే లోకజ్ఞాని చెప్పిన విషయాశక్తి సంబంధమైన దృష్టాంతముల వలన ప్రేరేపించబడి మరణ మార్గమునకు వెళ్ళుటకు నా త్రోవను విడిచి తొలగిపోతిని. ప్రసన్న చిత్తుడు, ఓహో, అతడు నీకు ఎదురుపడిన ఏమీ కర్మకాండుని వలన నెమ్మది పొందవచ్చునని నీకు బోధించిన కాబోలను. వారిద్దరూ కేవలం మాయగాళ్ళు. అయితే నీవు వారి బోధన అనుసరించితివా? క్రైస్తవుడు, నేను కొంత మట్టుకు తెగించి ఆ కర్మకాండుని వెతుకుటకు వాడు చెప్పిన త్రోవను వెళ్ళి తిని, కానీ వాని ఇంటి యొద్ద నుండి కొండ నా తల మీద పడునేమోనని నాకు తోచినందున అక్కడ బలవంతముగా నేను నిలిచిపోతిని. ప్రసన్న చిత్తుడు, ఆ కొండ చాలామంది మనుషులకు చావు కలగజేసెను. అది మరి ఎక్కువ మందికి చావు కలుగు చేయను. నీవు దానివలన నలగొట్టబడకుండా దాని నుండి తప్పించుకున్నట్టు మంచిది. క్రైస్తవుడు, అది మంచిది కదా. నేను మిక్కిలి విచారపడి ఆలోచించుచుండగా సువార్థికుడు తిరిగి నాకు ఎదురు పడని ఎడల నేను ఏమగుదునో నాకు తెలియదు. అయితే దేవుని కరుణా కటాక్షం వలననే ఆయన తిరిగి నాకు ఎదురుపడెను. లేకుంటే నేను ఇక్కడికి రాకపోదును. ఆ కొండ వలన చావు పొందుటికే కానీ ఇక్కడ నిలిచి నా ప్రభువుతో సంభాషించుటకు తగినవాడను కాను. నేను ఏ పాటివాడనైతేనేమి ఇక్కడికి చేరి ఉన్నాను. ఓహో, నేను ఈ గుమ్మము లోపలికి చేర్చబడుటకు నా మీద దయ ఎంతో ఉంచబడినది. ప్రసన్న చిత్తుడు, మనుషులు ఇక్కడికి రాకమునుపు ఏమి చేసి ఉన్నప్పటికీ వారిని అడ్డుకొనము. వారు ఎంత మాత్రమును త్రోసివేయబడరు. కాబట్టి మంచి క్రైస్తవుడా, నాతో కూడా కొంత దూరం రమ్ము. నీవు వెళ్ళవలసిన త్రోవను గూర్చి కొన్ని సంగతులను నీకు బోధించేదను. నీ ముందర చూడము, ఇరుకు త్రోవను చూచితివా? అదే నీవు వెళ్ళవలసిన మార్గము. అది పితరుల వలన, దేవుని ప్రవక్తల వలన, క్రీస్తు వలన, అపోస్తులు అనబడిన ఆయన శిష్యుల వలన ఏర్పాటు చేయబడి ఒకడు కొలత వేసి గీచినట్లు తిన్నగానున్నది. ఇదే నీవు నడవలసిన మార్గము. క్రైస్తవుడు, మంచిది, కానీ ఒక క్రొత్తవాడు దారి తప్పునట్లు మలుపులు, వంకర టింకర మెలికలు ఏమైనాను లేవా? ప్రసన్న చిత్తుడు, ఉన్నవి. అనేకమైన త్రోవలు దీనిని కలిసి ఉన్నవి. అవి వెడల్పు గల వంకర త్రోవలు కాగా యుక్త మార్గమే తిన్నగాను ఇరుకుగాను ఉన్నది గనక ఆ భేదం వలన వేరే త్రోవలలో దీనిని బాగుగా తెలుసుకొనవచ్చును. అప్పుడు నా కలలో నేను చూచినది ఏమనగా, క్రైస్తవుడు తన వీపు మీదనున్న భారము పరిహరించుకొనుటకు ప్రసన్న చిత్తుడు సహాయం చేయగలడేమో అని అతనిని అడిగాను. అతడు దాని నుండి ఇంకా విడుదల పొందలేదు కదా, మరియు సహాయం లేకుంటే ఏ సాధనం వల్లనైనను దాన్ని పోగొట్టుకొనలేకపోయాను. అప్పుడు ప్రసన్న చిత్తుడు అతను చూచి, నీ భారము నుండి నీకు విమోచన కలుగు చోటుకు చేరు వరకు నీవు సహనముతో దానిని మోయవలను. అక్కడ దాని అంతటా అదే నీ వీపు మీద నుండి పడిపోవునని చెప్పాను. అప్పుడు క్రైస్తవుడు తన నడుము కట్టుకొని తన త్రోవను వెళ్ళుటకు ప్రయాణమై ఉండగా ప్రసన్న చిత్తుడు నీ గుమ్మము యొద్ద నుండి కొంత దూరం వెళ్ళినంతలో భావసూచిక నీ ఇంటికి చేరదు. ఆయన తలుపును నీవు తట్టవలెను. అప్పుడు ఆయన నీకు దివ్యమైన వస్తువులను కనుపరచునని చెప్పాను. కాబట్టి క్రైస్తవుడు తన స్నేహితుని వద్ద సెలవు పుచ్చుకొనగా ఆయన తిరిగి, దేవుడు నీకు శుభప్రయాణము దయచేయునుగాక అని క్రైస్తవుని దీవించాను. క్రైస్తవుడు తన త్రోవలో వెళ్ళి కొంతసేపటికి భావసూచికని ఇంటికి వచ్చి మాటికి తలుపు తట్టాను. తుదకు ఒకడు గుమ్మము దగ్గరకు వచ్చి, నీవు ఎవడవు అని అతను అడిగాను. క్రైస్తవుడు, అయ్యా, ఇదిగో నేను ప్రయాణస్తుడను. నా మేలు కొరకు ఇక్కడికి రావాలని ఇంటి యజమానునికి పరిచయస్తుడైన ఒకని వలన బోధించబడి వచ్చి తిని, గనుక నేను ఈ ఇంటి యజమానునితో మాట్లాడగోరుచున్నానని పలికాను. కాబట్టి అతడు ఇంటి యజమానుని పిలిచాను. ఆయన కొంతసేపటికి క్రైస్తవుని యొద్దకు వచ్చి, నీకేమి కావాలని అడిగాను. అందుకు క్రైస్తవుడు, అయ్యా, నేను నాశన పట్టణం నుండి వచ్చి సియోను కొండకు వెళ్ళుచున్నాను. ఈ మార్గమందు ప్రవేశించు ద్వారమునొద్ద నిలిచి మనుషుని చేత నేను బోధించబడి ఇక్కడికి వచ్చి తిని, నా ప్రయాణంలో నాకు సహాయం చేయు దివ్యమైన వస్తువులను నీవు నాకు కనపరచగలవని అతడు చెప్పాను. భావసూచకుడు,
లోపలికి రా, నీకు ఉపయోగమగు వాటిని నీకు కనపరిచేదనని పలికి దీపం వెలిగించమని తన పనివానితో చెప్పి నా వెంట రమ్మని క్రైస్తవునికి సెలవిచ్చి అంతఃపురంలోనికి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక తలుపు తీయమని తన పనివానికి ఆజ్ఞాపించాను. అతడు అట్లు చేసినప్పుడు క్రైస్తవుడు గోడను వేలాడి ఉన్న గొప్ప ప్రముఖ వ్యక్తి పటమును చూపెను. దాని రూపం ఎట్టిదనగా దాని కన్నులు ఆకాశము తట్టు ఎత్తబడెను, పరమగ్రంథము వాని చేతిలో నుండెను, సత్య ప్రమాణము వాని పెదవుల మీద వ్రాయబడెను, లోకము వాని వెనుక నుండెను, అది మనుషులు బతిమాలుకున్నట్లు నిలిచెను, దాని తలపై సువర్ణ కిరీటం ఉండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావం ఏమని అడిగాను. భావసూచకుడు, ఈ పటము ఎవనిదో వాడు 1000 మందిలో శ్రేష్ఠుడు. అతడు అపోస్తులుడైన పౌలు పలికిన మాటలను బట్టి క్రీస్తు యందు మీకు 10,000 ఉపదేశకులుండినను తండ్రులు అనేకులు లేరు. యేసుక్రీస్తు యందు మిమ్మల్ని నేను సువార్త మూలముగా కంటిని. క్రీస్తు పోలిక మీ యందు కలుగు పర్యంతము మళ్ళీ నాకు ప్రసవ వేదనలు కలుగజేయుచున్న నా పిల్లలారా అని పలకవచ్చును. అతని కనులు ఆకాశము తట్టు ఎత్తబడుటయు, పరమగ్రంథం అతని చేతిలో ఉండుటయు, సత్య ప్రమాణం అతని పెదవుల మీద వ్రాయబట్టయు చూచితివి కదా. అది ఎందుకనగా మర్మమైన సంగతులు తెలుసుకొని వెల్లడిపరచుట అతని ఉద్యోగమని నీకు తెలియచేయుటకై ఉన్నది. అందుచేత ఇదిగో అతడు మనుషులను బతిమాలుకొనుచున్నట్లు నిలిచి ఉన్నాడు. మరియు లోకం అతని వీపు వెనుకకు పారవేయబడుటయు, కిరీటం అతని తలపైకి వేలాడయు చూచితివి కదా. అతడు తన యజమానుని సేవయందు తనకు కలిగిన ప్రీతి నిమిత్తము ప్రస్తుతమైన వాటిని తృణీకరించి ఉపేక్షించినందున దీని తర్వాత వచ్చు లోకములో అతనికి మహిమ నిశ్చయముగా కలుగునని నీకు నేర్పు గుర్తయి ఉన్నదని చెప్పాను. మరియు భావసూచకుడు క్రైస్తవుని చూచి, ఇదిగో నేను ఈ పటమును నీకు మొదట చూపితిని. ఎందుకనగా ఈ పటం ఎవనిదో ఆ మనుష్యుడే నీవు వెళ్ళుచున్న దేశ ప్రభు వలన నీకు త్రోవలో ఎదురుపడు ఇబ్బంది గల స్థలములన్నిటి యందు నీకు దారి చూపుటకు అధికారం పొంది ఉన్నాడు. కాబట్టి నేను నీకు చూపిన దానిని జాగ్రత్తగా గ్రహించి బాగుగా జ్ఞాపకముంచుకొనుము. ఒకవేళ నీ ప్రయాణమందు కొందరు నీకు ఎదురుపడి మరణమునకు వెళ్ళు దిగుత్రోవలో నడుచుచు యుక్త మార్గమును నీకు చూపేదామని మోసగింతిరమని చెప్పాను. ఆ తరువాత ఆయన అతని చేయి పట్టుకొని విశాలమైన గదిలోనికి అతను తీసుకుని వెళ్ళెను. అది ఎన్నడూ తొడవబడలేదు గనుక అది ధూళితో నిండి ఉండెను. అతడు కొంతసేపు దాన్ని చూచిన తర్వాత దాని తుడుచుటకు భావసూచకుడు ఒక మనిషిని పిలిచెను. అతడు దాన్ని తుడవ మొదలుపెట్టినప్పుడు క్రైస్తవునికి ఒప్పురాడనంతగా ధూళి విస్తారముగా ఎగరనారంభించెను. అప్పుడు భావసూచకుడు నీళ్లు తెచ్చి గదిలో చల్లుమని దగ్గర నిలిచిన ఒక పడుచు యువతితో చెప్పాను. ఆమె అట్లు చేసిన తరువాత గది శుభ్రము చేయబడను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమే అని అడిగాను. గనుక భావసూచకుడు ఇట్లనెను. భావసూచకుడు, ఈ గది సువార్త కృపా మాధుర్యము వలన పరిశుద్ధపరచబడని మనుషుల హృదయములు. ఆ ధూళి ఏదనగా వారి ఆది పాపము, అంతరంగ దుర్వాసనలు. అవి వారి స్వభావమును కేవలము అపవిత్రపరిచినవి. మొదట త్రోవ మొదలుపెట్టిన వాడు దేవుని బోధ. నీళ్లు తెచ్చి చల్లిన పడుచు యువతి సువార్త. ఆ మొదటివాడు ఆ తొడవ మొదలుపెట్టగానే ధూళి బాగా ఎగిరినందున దానివల్ల నీవు ఊపిరి సాధారణంగా పీల్చలేకపోతేవి. అతడు గది తొడవలేకపోయాను కదా. కాబట్టి దేవుని బోధ పాపమును కనుపరిచి నిషేధించిన కానీ దాన్ని జయించుటకు అది బలపరచదు. అది తన క్రియా వ్యాపారము వలన పాపము నుండి పవిత్రపరచక దాన్ని జీవింపచేసి దాన్ని బలపరిచి ఆత్మయందు దాన్ని విస్తరింపచేయునని తలంచవలెను. మరియు ఆ పడుచు యువతి గదిలో నీళ్లు చల్లిన మీదట అది నింపాదిగా పవిత్రపరచబడింది కదా. అదేవిధముగా సువార్త తన మధురమైన అమూల్య ప్రేరేపణలను హృదయంలోనికి ప్రవేశపెట్టి ఆ చిన్నది నట్టింట నీళ్లు చల్లి ధూళిని అణగొట్టినట్లు విశ్వాస మూలముగా పాపము తుడిచివేయును, ఆత్మ పవిత్రపరచబడును. అదే మహిమగల రాజు నివసించదగినదని నీకు బోధించు గురుతు. మరియు నా కలలో నేను చూచినదేమనగా, భావసూచకుడు క్రైస్తవుని చేపట్టుకుని ఒక చిన్న గదిలోనికి అతని తీసుకుని వెళ్ళెను. దానిలో 2 పిల్లలు తమ పీఠముల మీద కూర్చుండిరి. వారిలో పెద్దవాని పేరు ఆతురుడు, రెండవ వాని పేరు ఊరిమి.
ఆతురుడు మిక్కిలి అసమాధానముగా ఉన్నట్టు కనపడెను. ఓరిమి బహు శాంతముగా నుండెను. క్రైస్తవుడు వారిని చూచి ఆతురుని అసమాధానమునకు కారణమేమని అడిగాను. కనుక భావసూచకుడు వాని పరమ వస్తువుల నిమిత్తము వచ్చే సంవత్సరాది వరకు వాడు ఉండవలనని వాని అధికారి కోరెను. కానీ వాడు అవన్నీ ఇప్పుడే కావాలని కోరుచున్నాడు. ఓరిమి అప్పటి వరకు వేచి ఉండుటకు సమ్మతించినని చెప్పాను. అప్పుడు నేను చూచుండగా ఒకడు అతని యొద్దకు ఒక సంచెడు రూపాయలు తీసుకుని వచ్చి వాని పాదముల యొద్ద వాటిని కుమ్మరించెను. వాడు వాటిని తీసుకుని దాని వలన సంతోషించి ఓరిమిని ఎగతాళి చేసి నవ్వెను. కానీ నేను చూచుచున్నప్పుడు కొంతసేపటికి వాడు ఆ సొమ్మంతయు వ్యయపరచుకొనెను. గనుక చినిగిన గుడ్డలు తప్ప వానికి మరి ఏమీ లేకపోయాను. అప్పుడు క్రైస్తవుడు భావసూచకుని చూచి దీని భావము నాకు మరింత తేటపరచమని పలికాను. భావసూచకుడు, ఈ పిల్లలిద్దరూ గుర్తులు. అతడు ఇహలోకాసక్తులకును ఓరిమి పరలోకాసక్తులకును గుర్తులై ఉన్నారు. ఎట్లనగా ఆతురుడు ఈ సంవత్సరమందే అనగా ఈ ఇహలోకమందే సమస్తము కావాలనని కోరుచున్నాడు కదా. ఈ లోకస్తులను అలాగే ఉన్నారు. వారు ప్రస్తుత కాలమందు తమ భోగభాగ్యమంతా పొందకోరుదురు. వారు ఆస్తిలో తమ భాగం కొరకు సంవత్సర పర్యంతం వరకు అనగా లోక పర్యంతం వరకు కనిపెట్టనొల్లరు. చేతనున్న ఒక పక్షి పొదలోని 2 పక్షుల కంటే మేలని భావింతురు. ఆతురుడు శీఘ్రముగా సమస్తమును వ్యయపరిచి వెంటనే తనకు చినిగిన గుడ్డలు తప్ప మరేమీ నిలువ చేసుకొనలేదు కదా. అటువలనే ఈ లోకమందు అట్టి మనుషులందరికీ ఇట్టిగతే కలుగునని పలికెను. క్రైస్తవుడు, కాబట్టి అనేక కారణములను బట్టి ఓరిమి బుద్ధి మరి మంచిదని ఇప్పుడు నాకు తెలిసినది. మొదటిదిగా అతడు పరమార్థమైన వస్తువుల నిమిత్తము కనిపెట్టును. రెండవదిగా ఆతురునికి చినిగిన గుడ్డలు మాత్రమే మిగిలిన తర్వాత ఓరిమి మహిమా ప్రకాశములో తన స్వాస్థ్యమును అనుభవించుననెను. భావసూచకుడు, అంతేకాదు మరి ఒక కారణమును కూడా తలంచవచ్చును. అదేమనగా రాబోవు లోకం యొక్క మహిమా ప్రకాశము ఎన్నటికీ క్షీణించిపోదు. ఇప్పటి సుఖములు శీఘ్రముగా క్షీణించిపోవును. కాబట్టి ఆతురుడు తన భాగ్యము ముందుగా తనకు దొరికినందున ఓరిమిని ఎగతాళి చేసి నవ్వుటకు కారణము లేదు. ఎట్లనగా మొదటిది కడపటి దానికి చోటు ఇయ్యవలను, కానీ కడపటిది మరి దేనికిని చోటు ఇయ్యదు. దాని తర్వాత ఏదీ లేదు. కనుక ఎవనికి తన భాగం ముందు దొరుకునో వాడు దాన్ని వ్యయపరచుటకు నిర్ణయకాలమన్నది. ఎవనికి తన భాగము కడపట దొరుకునో వాడు దాన్ని శాశ్వతముగా కలిగి ఉండును. నీవు నీ జీవితకాలమందు నీ మంచి వస్తువులను పొందితివి. లాజరు చెడ్డవి పొందెను. ఇప్పుడు అతడు నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావని ధనవంతుని గూర్చి నా ఉపమానమై ఉన్నదనెను. క్రైస్తవుడు, కాబట్టి రాబో వస్తువుల కొరకు కనపట్టవలసినదే కానీ ప్రస్తుతమైన వాటి వరకు ఆశించుట మంచిది కాదని నాకు బోధపడి ఉన్నది. భావసూచకుడు, నీవు పలికిన మాట నిజమే. దృశ్యములు అనిత్యములు, అదృశ్యములు నిత్యములు. ప్రస్తుత వస్తువు మన శరీరేచ్ఛలు ఒకదానికొకటి సమీపమైనవి కనుక రాబో వస్తువులకు మన పంచేంద్రియములకు పరిచయం లేదు. గనుక ఆ మొదటివి అనగా దృశ్యములు త్వరగా మిత్రములగును. రెండవ జత అనగా అదృశ్యములు వాటికి దూరముగా నుండునెను. తరువాత నా కలలో భావసూచకుడు క్రైస్తవుని చేయపట్టుకుని మరి ఒక చోటికి అతను తీసుకుని వెళ్ళాను. అక్కడ గోడ యొద్ద అగ్ని మండుచుండెను. ఒకడు దాని దగ్గర నిలిచి దాని ఆర్పుటకు నిత్యము దాని మీద నీళ్లు పోయిచున్నప్పటికీ అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిముగాను మండుచుండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావం ఏమని అడిగాను. అందుకు భావసూచకుడు, ఈ అగ్ని హృదయములో దేవుని కృప జనించు పని. దాన్ని తగ్గించి ఆర్పుటకు దాని మీద నీళ్లు పోయిచున్నవాడు విరోధి. అయితేనేమి అగ్నిజ్వాల మరింత హెచ్చుగాను మరింత వేడిమితోనూ మండుట చూచితివి కదా. దానికి కారణం చూడవలని చెప్పి ఆ గోడ అవతలి వైపుకు అతను తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక మనుషుడు నూనె సిద్దెను చేత పట్టుకొని దానిలో నుండి ఎడతెగక అగ్నిలో రహస్యముగా నూనె పోయిచుండుట చూచాను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమని అడిగాను. భావసూచకుడు, ఈయనే క్రీస్తు. హృదయములో ఆరంభించిన కార్యమును ఆయన తన కృప అను తైలముతో నిత్యము వృద్ధి చేయను. గనుక సాతానును విరోధి ఏమి చేసినప్పటికీ ఆయన జనుల యొక్క ఆత్మలు చెడక ఆయన కృప వలన బ్రతుకును. మరియు అగ్ని ఆరకుండునట్లు ఆ మనుష్యుడు దాన్ని పోషించుటకు గోడ వెనక నిల్చుట చూచితివి కదా.
అది ఆత్మలో దేవుని కృప జరిగించు క్రియ స్థిరపరచబడు విధమును శోధించబడిన వారు తెలుసుకున్నట్లు దుర్లభమని నీకు నేర్పుటికై ఉన్నదనెను. మరియు భావసూచకుడు క్రైస్తవుని చేయపట్టుకుని రమ్యమైన చోటికి అతన్ని తీసుకుని వెళ్ళెను. అక్కడ చూచుటకు అందమైన గొప్ప నగరు కట్టబడి ఉండెను. క్రైస్తవుడు దాన్ని చూచి చాలా సంతోషించెను. మరియు ఆయన దాని శిఖరం మీద కొందరు సువర్ణ వస్త్రములు ధరించి సంచరించుచుండుట చూచెను. అప్పుడు క్రైస్తవుడు మనం లోపలికి వెళ్ళవచ్చునా అని అడిగాను. అప్పుడు భావసూచకుడు అతని చేపట్టుకుని ఆ నగరు ద్వారమునొద్దకు అతని తీసుకుని వెళ్ళినప్పుడు అదిగో ద్వారమునొద్ద బహు జనసమూహము నిలిచి లోపలికి వెళ్ళవాలని కోరినప్పటికీ ప్రవేశించుటకు వారికి ధైర్యం చాలకపోయాను. గుమ్మమునకు కొంత దూరంగా ఒకడు ప్రవేశించిన వారిని పేర్లను వ్రాయటకు ఒక బల యొద్ద కూర్చుండెను. ఆయన ఎదుట ఒక పుస్తకము సిరాబుడ్డి ఉండెను. మరియు ప్రవేశించగోరి వచ్చిన వారికి సఖ్యమైనంత మట్టుకు హాని చేయవాలని నిశ్చయించుకున్న యుద్ధ సన్నద్ధులైన అనేక మంది మనుషులు ద్వారమును కాచుటకు అక్కడ నిలిచి ఉండట చూచెను. అందువలన క్రైస్తవుడు కొంత మట్టుకు ఆశ్చర్యపడెను. తుదకు ఆయుధస్తులైన మనుషులు భయము వలన అందరూ వెనుకకు వీగిపోయినప్పుడు క్రైస్తవుడు చూడగా కఠిన ముఖము గల బలాఢ్యుడు వ్రాయటకు కూర్చుని ఉన్న మనుషుని వద్దకు వచ్చి, అయ్యా, నా పేరు వ్రాయమని చెప్పాను. తరువాత ఆ మనుషుడు కత్తిని వర నుండి తీసి తల మీద శిరస్త్రాణం వేసుకుని ద్వారము తట్టు చొరబడి ఆయుధులైన మనుషుల మీద పడెను. వారు అతన్ని కొట్టిరి. కానీ ఆ మనుషుడు ఎంత మాత్రం అధార్యపడక అతి భీకరముగా వారిని చిందరవందరగా నరక మొదలుపెట్టెను. అట్లా అతడు చాలా గాయములు పొంది వారందరిలో నుండి త్రోవ చేసుకుని బలవంతముగా తోసుకుని నగరంలోకి జొరబడెను. ఆ మీదట లోపల నుండి నగరు మేడ మీద నుండి సంచరించున్న వారి మధురమైన శబ్దం వినబడినది. ఏమనగా, లోపలికి రమ్ము, నిత్యమైన మహిమను పొందేదవు. ఇట్లా అతడు లోపలికి వెళ్ళి వారి వలె ప్రశస్తమైన వస్త్రముల చేత అలంకరింపబడెను. అప్పుడు క్రైస్తవుడు చిరునవ్వు నవ్వి, దీని భావం బాగుగా ఎరుగుదనని నాకు తోచుచున్నదనెను. అప్పుడు క్రైస్తవుడు, ఇప్పటికి చాలును, నాకు సెలవైతే వెళ్ళేదనెను. భావసూచకుడు, వద్దు, నేను ఇంకా కొన్ని నీకు చూపించే వరకు ఉండము, తరువాత నీవు నీ త్రోవను వెళ్ళవచ్చునని పలికి తిరిగి అతని చేయి పట్టుకుని మిక్కిలి చీకటి గల ఒక గదిలోనికి అతను తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక మనుషుడు ఇనుప పంజరములో కూర్చుని ఉండెను. అతడు కూర్చుండి నేల మీద దృష్టిని ఉంచి చేతులను ముడుచుకొని తన గుండె పగులినట్లు నిట్టూర్పులు విడిచిచుండెను. క్రైస్తవుడు అతన్ని చూచి దీని భావమేమని అడిగాను. భావసూచకుడు ఆ మనుషునితో మాట్లాడమని అతనితో చెప్పాను. గనుక క్రైస్తవుడు అతన్ని చూచి, నీవెవడవు అని అడిగినందుకు ఆ మనుషుడు, పూర్వము ఉండినవాడను, నేను ఇప్పటి వాడను కానెను. క్రైస్తవము పూర్వము ఎవడవు? మనుష్యుడు. పూర్వము నా దృష్టికిని ఇతరుల దృష్టికిని నేను తేజరిల్లిన మంచి భక్తిగల మతస్థుడను. అప్పుడు నేను ఆకాశం పైనున్న పరమపట్టణమునకు తగిన త్రోవలో నడుచుచున్నాను అనుకుంటుని అక్కడ ప్రవేశించింది కదా అనుకొని సంతోషించి తిని. క్రైస్తవుడు, మంచిది, ఇప్పుడు నీవు ఎలాంటి వాడవు? మనుష్యుడు. అప్పుడు నేను నిరాశాధీనుడినై ఈ ఇనుప పంజరంలో నిరాశతో కట్టబడి ఉన్నాను. అయ్యయ్యో, నేను బయటికి రాలేను. క్రైస్తవుడు, ఈ దుర్వస్థలో నీవు ఇట్లు పడితివి. మనుష్యుడు, నేను జాగ్రత్తగా నుండక సుబుద్ధిగా నడుచుట మాని నా అపేక్షలకు దాసుడినై దేవుని మాటకును వెలుగునకును ఆయన దయకును విరోధముగా పాపం చేసి తిని నేను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టినందున ఆయన నన్ను విడిచిపోయాను. దురాత్మను లాలన చేసినందున అది నా యొద్దకు వచ్చెను. నేనును దేవుని కోపింపచేసినందున ఆయన నన్ను విడిచెను. నేను నా హృదయమును కఠినపరుచుకొనినందున మనస్సు తిప్పుకొనలేనని పలికెను. అప్పుడు క్రైస్తవుడు భావసూచికను చూచి, ఇటు వానికి ఆశ పుట్టట కేవలం అసాధ్యమా అని అడుగగా భావసూచకుడు అతను అడుగుమని చెప్పినప్పుడు క్రైస్తవుడు, ఆశ పూర్తిగా పోయినా నిరాశ అని ఇనుప పంజరంలో నీవు నిత్యము కట్టబడి ఉండవలన. మనుషుడు, ఆశ లేదు, లేనే లేదు. క్రైస్తవుడు, ఏం ఏలలేదు, భగవంతుని కుమారుడు బహు కరుణామయుడు. మనుషుడు, అవును, కానీ నేను నా కోరిక చొప్పున ఆయనను తిరిగి సిలువ వేసిదిని, ఆయనను నిరాకరించిదిని, ఆయన నీతిని నిరాకరించిదిని, ఆయన రక్తమును సాధారణమైనదిగా ఎంచి కృపగల పరిశుద్ధాత్మను తిరస్కరించిదిని. అట్లు నేను దేవుని వాగ్దానములన్నీ నాకు దూరముగా ఉంచుకొని ఉన్నాను. గనుక నాకు బెదిరింపులు నిర్ణయమైన తీర్పును విరోధి వల్ల నన్ను దహించబో కోపాగ్నియు భీకరమైన బెదిరింపులే కానీ మరేమీ నాకు మిగిలి ఉండలేదు. క్రైస్తవుడు, ఎందు నిమిత్తము నీకు నీవే ఈ దుర్గతి తెచ్చుకుంటువి. మనుష్యుడు, ఈ లోకమందుల అపేక్ష సులాభముల నిమిత్తమే వాటి అనుభవం వలన నాకు బహు సంతోషము కలుగునని తలంచుకుంటుని
అప్పుడు వాటిలో ప్రతిదిని మంట పురుగు వలె నన్ను కొరుకుచూ ఉన్నది. అప్పుడు క్రైస్తవుడు: అయితే నీవు ఇప్పుడు పశ్చాత్తాపపడి దేవుని తట్టు మనసు తిప్పుకొనలేవా? మనుష్యుడు: దేవుడు నాకు మారు మనసు పుట్టించినవాడు. ఆయన యందు నమ్మిక ఉంచుటకు ఆయన వాక్యము నన్ను ప్రేరేపించదు. ఆయన ఈ పంజరంలో నన్ను మూసిపెట్టెను. లోకులెవరూ నన్ను విడిపించలేరు. అయ్యో నిరంతర కాలము, అంతులేని కాలము, అనంత కాలమందు నాకు సంభవించబోవు వేదన భారము నేను ఎట్లు భరించగలను? అప్పుడు భావసూచకుడు: ఈ మనుషుని దౌర్భాగ్యము నీవు జ్ఞాపకం ఉంచుకొని దానివలన నిత్యము జాగ్రత్త పడుట నేర్చుకునమని క్రైస్తవునితో చెప్పాను. క్రైస్తవుడు: అబ్బబ్బా, ఇది భయంకరమైనది కదా. నేను మెలకువపడి సుబుద్ధిగా నడుచుకొనుటకును నేను ఈ మనుషుని దౌర్భాగ్యమునకు కారణమైన వాటిని తప్పించుకున్నట్లు దేవునికి ప్రార్థన చేయుటకును దేవుడు నాకు సహాయం చేయునుగాక. అయ్యా, నేను నా త్రోవను వెళ్ళటకు వేళ అయినది కదా. భావసూచకుడు: నేను ఇంకొకటి నీకు చూపించే వరకు ఉండము. తరువాత నీవు త్రోవను వెళ్ళవచ్చునని చెప్పి తిరిగి క్రైస్తవుని చేయి పట్టుకుని పడక గదిలోనికి అతను తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒకడు పడక నుండి లేచుట చూచెను. అతడు తన బట్టలు వేసుకొనుచు భయపడి వణుకుచుండెను. అప్పుడు క్రైస్తవుడు: ఈ మనుషుడు ఎందుకు వణుకుచున్నాడని అడిగాను. భావసూచకుడు: నీవు వణుకుటకు కారణం క్రైస్తవునితో చెప్పమని అతనికి సెలవిచ్చాను. కనుక అతడు చెప్పినది ఏమనగా, ఈ రాత్రి నేను నిద్రించుచుండగా కలగంటిని. అప్పుడు అదిగో, ఆకాశ విశాలము మహాగాఢముగా నలుపు కమ్మెను, మరియు అతి భీకరముగా ఉరుము మెరుపు పుట్టెను. అందువల్ల నాకు మిక్కిలి యాతన కలిగెను. నా కలలో అట్లుండగా నేను కనులెత్తి మేఘములు విపరీతంగా ఇటు అటు కొట్టుకొని పోవట చూచితిని. అప్పుడు నేను బోరధ్వని విని ఒకడు పరలోక సైన్య సహస్రములైన పరివారంతో కూడా వచ్చి మేఘం మీద కూర్చుని ఉండట చూచితిని. వారందరూ అగ్నిజ్వాల వలె ప్రకాశించిరి. ఆకాశ మండలము బగబగ మండుచుండెను. అప్పుడు మృతులారా, మీరు లేచి విమర్శకు రండని పలికిన గొప్ప శబ్దం వింటిని. వెంటనే బండకొండలు చీల్చబడెను, సమాధులు తెరవబడెను. వాటిల్లో ఉన్న చచ్చిన వారు వెలుపలికి వచ్చిరి. వారిలో కొందరు అధికముగా సంతోషించి ఆకాశం వైపు కన్నులెత్తి చూచిరి. వారిలో మరికొందరు పర్వతముల క్రింద దాగుటకు కోరిరి. అప్పుడు ఆ మేఘము మీద కూర్చుని మనుష్యుడు తన పుస్తకం విప్పి దగ్గరకు రమ్మని లోకమునకు ఆజ్ఞాపించుట చూచితిని. ఆయనను న్యాయాధిపతికి న్యాయపీఠము ఎదుట నిలుచు ఖైదీలను ఎలాగో అలాగే ఆయన నుండి ప్రసరించి ఆయన ఎదుట ప్రజర్విల్లైన అగ్ని మంట చేత ఆయనకు వారికి తగిన ఎడమ ఉండెను. అప్పుడు కలుపు, పొట్టు, చెత్తలు కూడబెట్టి అగ్నిగుండంలో వాటిని పడవేయుడని ఆ మేఘం మీద కూర్చుండిన ఆయన తన పనివారంతో చెప్పుట వింటిని. వెంటనే నేను నిలిచి నా స్థలమునకు సమీపముగా అగాధమైన గుండము తెరవబడి దాని బిలములో నుండి ఘోరమైన ప్రచండ శబ్దములతో కూడా పొగ, నిప్పులు బహు విస్తారముగా పైకి వచ్చును. మరియు నా గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని ఆ మనుషునితో చెప్పను. వెంటనే అనేకులు మేఘములలో పైకెత్తబడి కొనుపోబట్టు చూచితిని. కానీ నేను వెనుకకు విడవబడి తిని కనుక నేనును దాగగోరి తిని, గాని దాగుట నా వలన కాకపోయాను. మేఘాసీనుడైన మనుషుడు నా మీద దృష్టి ఉంచటం మానలేదు. అంతేకాదు నా పాపములు జ్ఞాపకమునకు వచ్చెను. నా మనస్సాక్షియు నా క్రియలన్నిటి విషయము నన్ను ప్రచండముగా గద్దించెను. పిమ్మట నేను నిద్రలో నుండి మేల్కొంటున్నాను. అప్పుడు క్రైస్తవుడు: అయితే నీవు ఈ దర్శనమునికి అంత భయపడినట్లు చేసినదేమిటి? మనుష్యుడు: భయపడినట్లు చేసినదేమిటా? న్యాయపు తీర్పు దినము వచ్చిననియు దానికి నేను సిద్ధపడలేదనియు తలంచి తిని. ముఖ్యంగా దేవదూతలు నన్ను విడిచిపెట్టి కొందరిని కూర్చి ఎత్తుకొని పోవటయు, అగ్నిగుండము నేను నిలిచిన చోటనే తెరవబట్టయు నాకు చెడ్డ భయము పుట్టించెను. నా మనస్సాక్షియు నన్ను బాధపెట్టెను. మరియు నేను తలంచినట్లు న్యాయాధిపతి క్రోధముఖము గలవాడే ఎప్పుడూ నా మీద తన దృష్టిని ఉంచినట్లుండెను. అంతటా భావసూచకుడు: ఈ సమస్త సంగతులను నీవు బాగుగా ఆలోచించితివా అని క్రైస్తవుని అడిగాను. క్రైస్తవుడు: ఆలోచించి తిని, వాటి వలన నాకు ఆశా భయములు పుట్టెను. భావసూచకుడు: మంచిది, నీవు వెళ్ళవలసిన మార్గంలో నిన్ను పొడిచి నడిపించుటకు అవి నీ ప్రక్కలలో ములుకోల వలె ఉండినట్లు వాటిని జ్ఞాపకం ఉంచుకొనుమని చెప్పిన తర్వాత క్రైస్తవుడు మళ్ళీ తన నడుము కొట్టుకుని తన త్రోవను వెళ్ళుటకు ప్రయాణమై ఉండగా భావసూచకుడు అతను చూచి, మంచి క్రైస్తవుడా, పట్టణమునకు వెళ్ళు మార్గంలో నిన్ను విడిపించుటకు సహాయకుడు ఎప్పుడునూ నీతో కూడా ఉండును గాకని అతని దీవించెను. అప్పుడు క్రైస్తవుడు మార్గమును తరలిపోవచ్చి పాట పాడాను.
చూడగలిగెన్ నాకివి చూడగలిగెన్. పోడిమిగా నే బూను పనికి ఎపూర్వమగు వస్తువులన్నిటి ఎంత రమ్యము లెంత యోగ్యము లెంత భయపడక తగిన కార్యము లంతరాత్మకు స్థిరమునర్చెడి వింత వస్తువులన్నీ ఇక్కడ నయన గోచరమైన ఎట్లుగా నా మదికి నాటించు కొరకై దయను చూపితివో దుబాసి ధన్యుడవు నిన్ను మరవ వచ్చినే. చూడగలిగేన్ నాకివి చూడగలిగేన్. తరువాత నా స్వప్నమందు నేను చూచినది ఏమనగా, క్రైస్తవుడు వెళ్ళవలసిన రాజమార్గము ఇరుప్రక్కలను ప్రాకారం వలన కాపాడబడెను. ఆ ప్రాకారము రక్షణ అనబడెను. ఆ మార్గము నా భారము గల క్రైస్తవుడు ఎక్కి పరిగెత్తుచుండెను. అయినను తన వీపు మీద ఉన్న భారం వలన అతడు బహు ప్రయాసముతోనే పరిగెత్తెను.